ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశు ఆన్లైన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ విజిట్ చేసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందవచ్చు. అంటే నేను ఏ అప్లోడ్ చేసినా, కొత్తగా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా యొక్క నోటిఫికేషన్ అనేది, నా యొక్క అలర్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు న్యూ ఓటర్ ఐడి ఎలా అప్లై చేయాలి అనేది వివరిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ceo.telangana.in అనే వెబ్సైట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ceo.telangana.nic.in అనే వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా ఈ రిజిస్ట్రేషన్ పైనకి వెళ్ళగానే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని వచ్చింది. ఇక్కడ మనం ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ అంటే కొత్త ఓటర్ ఐడి అప్లై చేసుకునే వాళ్ళు ఏ పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 మేజర్ ఆప్షన్స్ వస్తుంటాయి. ఒకటి డిస్టిక్, చూడండి ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న అసెంబ్లీ స్థానాలు, అక్కడ అసెంబ్లీ స్థానాలు అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనం అసెంబ్లీ స్థానం ఏదో, మన అసెంబ్లీ ఏదొస్తుందో, మన కాన్స్టిట్యూన్సీ ఏదొస్తుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ ఏ ఫస్ట్ టైం ఓటర్ అని ఉంటుంది. ఫస్ట్ టైం ఓటర్ అయితే ఇక్కడ, లేదంటే ఏమైనా కరెక్షన్స్ అంటే వేరే కాన్స్టిట్యూన్సీ షిఫ్ట్ అవుతాను అనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూడండి, మన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. మన ఫోటో ఏదైతే ఉందో ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏజ్ ప్రూఫ్ ఉన్న దగ్గర మన 10th మేము వేరే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. ఓకే. తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఉన్న దగ్గర మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ ఉన్న దగ్గర ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ అప్లోడ్ చేయండి. ఓకే. తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసి మ్యాండేటరీ పర్టికులర్స్ అంటే ఈ స్టార్ గుర్తున్నాయన్నీ మనం పక్కా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం తెలుగులో నేమ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్, ఇక్కడ ఇంగ్లీష్లో మనం నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలానో నేను వివరిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు చూడండి, డిస్ట్రిక్ట్ వచ్చేసి మాది జయశంకర్ అండి. జయశంకర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు ఆ డిస్ట్రిక్ట్ లో ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జయశంకర్ భూపాలపల్లిలో 2 కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి, అవి మాత్రమే చూపిస్తాయి. ఇక్కడ 108 మరి భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ యాజ్ ఫర్ ఫస్ట్ టైం కూడా డ్యూ టు షిఫ్టింగ్ ఫ్రమ్ అనదర్ కాన్స్టిట్యున్సీ ఉంది. నేను ఫస్ట్ టైం ఓటర్ అంటే ఇక్కడ టిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటో అప్లోడ్ చేయాలి. ఓకే. చేయాలంటే మనం ముందే స్కాన్ చేసి పెట్టుకోవాలి. అడ్రస్ ప్రూఫ్ అండ్ ఫోటో స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రౌజ్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏజ్ ప్రూఫ్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. అప్లోడ్ చేస్తే బెటర్ అండి, మనకి ఈజీగా మనకు అదే డేట్ ఆఫ్ బర్త్ తోటి రావడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అనేది మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసుకోండి. ఆధార్ కార్డు ముందుగానే స్కాన్ చేసుకోండి. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రతిదీ అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ 100 KB లోపు ఉండాలి, ప్లస్ JPG పిక్చర్లో ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఎంటర్ చేయండి, క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయండి. చూడండి, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు తెలుగులో నేమ్ అనేది రావడం జరిగింది. తర్వాత ఇక్కడ సర్నేమ్ ఎంటర్ చేయండి. చూడండి, వచ్చిందా? ఇక్కడ మనకి తెలుగులో ఏదైనా మిస్టేక్ ఉంటే, అంటే తెలుగులో మన నేమ్ కరెక్ట్ కాదంటే, లెటర్స్ అంటే మిస్టేక్ ఉంటే మళ్ళీ ఇక్కడ మనం టైప్ చేయొచ్చు. చూడండి, చూసారా? ఆటోమేటిక్గా అంటే మనం టైప్ చేసి ట్యాబ్ కానీ స్పేస్ కానీ ఇస్తే ఆటోమేటిక్గా అది రావడం అనేది జరుగుతుంది. మనం మళ్ళీ తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ అని అడిగింది. నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ అంటే
ఇక్కడ మన ఫాదర్ కానీ మదర్ కానీ వైఫ్ కానీ ఎవరైనా మన రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాలి. ఓకేనా. ఫాదర్ నార్మల్ అయితే ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాం, అదే ఎంటర్ చేయండి. ఒకవేళ ఆర్ఫన్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఎవరైనా గార్డియన్ నేమ్స్ అంటే వేరే ఎవరైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. తెలుగులో ఏమైనా మిస్టేక్ కూడా సరి చేసుకోవచ్చు అక్కడ మనం. ఇక్కడ సర్నేమ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జెండర్ అప్లికెంట్ అంటే మేల్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత వచ్చేసి టైప్ ఆఫ్ రిలేషన్ అని అడిగింది. ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్ అంటే మనం ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ అప్లికెంట్ అని ఎంటర్ చేసాం. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసాం కదా, ఇక్కడ ఎంటర్ చేసిన నేము మనకి ఏం రిలేషన్ అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వాలి. మన ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, వైఫ్ అయితే ఏదైతే అది ఇచ్చేసుకోలేకపోతే అదర్ అయితే అదర్ ఇచ్చేయండి. ఓకేనా. ఇక్కడ ఫాదర్. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తేనేమో ఈ ఆప్షన్ చెక్ చేయాల్సి ఉంటుంది, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ అప్రాక్స్ ఏజ్ తెలిసినట్టే అంటే ఇక్కడ ఏజ్ ఉంది కదా, ఏజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏజ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అప్రాక్స్ ఏజ్ ప్లస్ మంత్స్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ వేసే ముందు మీరు ఇక్కడ డాక్యుమెంట్ ఏజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే బెటర్ అండి. ఓకేనా. ఇక్కడ చూడండి నేను డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నాను. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏజ్ ఉంటే మాత్రం ఇక్కడ వేసుకోండి. ఓకేనా. ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. హౌస్ నెంబర్ తర్వాత ఇక్కడ స్ట్రీట్ అంటే మీకు స్ట్రీట్ నేమ్ ఉంటే స్ట్రీట్ నేమ్ ఇవ్వండి, లేదంటే నార్మల్గా విలేజ్ నేమ్ ఎంటర్ చేసేయండి. ఓకేనా. ఓకే. ఇక మహాదేవ్పూర్ యాన్సర్ వచ్చింది, ప్రాబ్లం లేదు. ఇక్కడ విలేజ్ దగ్గర కూడా విలేజ్ ఎంటర్ చేసేయండి. ఓకే. ఇక్కడ దాసులు మండలం అన్నాడు, మండలం అన్న దగ్గర మీరు మండలం మీద అది సెలెక్ట్ చేసేయండి. ఓకేనా. ఓకే. ఇక్కడ నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అంటే ఇక్కడ మన రిలేషన్స్ నేమ్ అంటే మన ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, లేదంటే మన గార్డియన్ నేమ్స్ మనకు ఎవరైనా తల్లిదండ్రులు లేదంటే గార్డియన్స్ ఎవరైనా వాళ్ళ నేమ్ కావచ్చు, అర్పాన్స్ అయితే గార్డియన్స్ ఉండాలా, అలా ఎవరిదైనా ఒక నేమ్ ఇచ్చేయండి. ఇక్కడ అంటే మ్యాక్సిమం అయితే మన ఫాదర్ నేమ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ లేని వాళ్ళు ఫాదర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఓకే. ఫాదర్ నేమ్ వచ్చేసి సర్ నేమ్ అన్న దగ్గర సేమ్ మనకి ఫాదర్కి సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ జెండర్ ఆఫ్ అప్లికెంట్ అంటే మేల్ ఆఫ్ ఫీమేల్ అని అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్ అని అడిగింది. టైప్ ఆఫ్ రిలేషన్ అంటే ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అతను మనకి ఏమవుతాడు, తండ్రినా తల్లినా అట్లా ఏ ఆప్షన్ అయితే ఆప్షన్ అంటే ఫాదర్ కాబట్టి మనం ఫాదర్ ఇస్తున్నాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి మనకి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేనట్టయితే అప్రాక్స్ ఏజ్ తెలిసినట్టయితే ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆర్ ఆప్షన్ ఇక్కడ ఏజ్ ఆప్షన్ కూడా మనకు ఉందండి. ఇక్కడ అప్రాక్స్ ఏజ్ ఒక 43 years 2 months అట్లా, 33 years 25 years 2 months అలాంటి వాళ్ళకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. ఓకేనా. సారీ నేను ఇయర్ ఎంటర్ చేయాల్సింది. ఓకే. తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ అన్న దగ్గర మీకు హౌస్ నెంబర్ ఇచ్చేయండి. ఇక్కడ లోకాలిటీ అన్న దగ్గర మీ యొక్క స్ట్రీట్ కానీ వేరే ఏదైనా ఉంటే అది ఇచ్చేయండి. ఓకే. ఓకే. ఇక్కడ విలేజ్ అన్న దగ్గర మీ యొక్క విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి నేను ఇంగ్లీష్లో కరెక్ట్ ఎంటర్ చేశాను, కానీ తెలుగులో కరెక్ట్ రాలేదు. ఇక్కడ భూపాలపల్లి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. భూపాలపల్లి PA వచ్చిందిగా అలా అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ వచ్చి మన డిస్ట్రిక్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి కొన్ని డిస్ట్రిక్ట్లు మనకి ఇప్పుడు జయశంకర్ డిస్ట్రిక్ట్ కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ భూపాలపల్లి వస్తుంది, భూపాలపల్లి పెట్టిస్తున్నాం. కొన్ని డిస్ట్రిక్ట్స్కి మండల్ అనేది చూపించట్లేదు. ఎలా అంటే ఇప్పుడు జయశంకర్ డిస్ట్రిక్ట్ మాదిప్పుడు వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీ ప్రజెంట్ మంతన్లోనే ఉంది కాబట్టి అది వాళ్ళు పెద్దపల్లి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే అందులో కాన్స్టిట్యూషన్ మంత్లీ తీసుకుంటే అప్పుడు వాళ్ళకి మాదిపురం అనేది డిస్ప్లే అవుతుంది.
ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ కొన్ని ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసిన వరకు ఇలా ఉంది. ఎలక్ట్రల్ రోల్స్ ప్రకారం ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్ కొన్ని పాత డిస్ట్రిక్ట్లలోనే ఉన్నాయి. ఓకేనా, అలా దాన్ని మన కాన్స్టిట్యూన్సీ పాత కాన్స్టిట్యూన్సీ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఆ డిస్ట్రిక్ట్లోనే మన మండల్స్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ భూపాలపల్లి మండల్, నేను భూపాలపల్లి సెట్ చేశాను. చూడండి, ఇక్కడ భూపాలపల్లి రాలేసరికి మనకి వల్ల ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇక్కడ ఏదైనా చేస్తే అదే వస్తుంది, తర్వాత అది మనకు సెట్ అవుతుంది. ఓకేనా, పోస్ట్ ఆఫీస్ తెలిస్తే ఎంట్రీ చేయండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేయండి, మ్యాండేటరీ అనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఏదో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. జయశంకర్ గారు అనేది జయశంకర్ టైప్ చేయండి, సరిపోతుంది. మన ఫుల్ నేమ్ తీసుకుంటారు. స్టేట్ అనే దగ్గర ఇక్కడ తెలంగాణ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ పైన ఎంట్రీ చేసిన అడ్రస్ మన కరెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ చేయండి. లేదు అని అంటే మీరు ఇది మీ పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ పైన ఎంట్రీ చేసింది పర్మనెంట్ అడ్రస్, ఇక్కడ కింద ఎంట్రీ చేసింది మనం ప్రజెంట్ ఉండే అడ్రస్ అనుకుంటే పైన ఎంట్రీ చేసింది మనం ఉండే అడ్రస్ అయితే అదే అడ్రస్ మనం పర్మనెంట్ అయ్యండి. ఇక్కడ టిక్ చేస్తే అదే డీటెయిల్స్ వస్తుంది. లేదు నేను వేరే అడ్రస్లో ఉంటున్నా అనుకుంటే అప్పుడు ఇది టిక్ చేయకుండా మామూలుగా ఇక్కడ డీటెయిల్స్ యాక్చువల్గా ఎంట్రీ చేసేయండి. ఓకేనా, అది పర్మనెంట్ ప్రజెంట్ ఒకటే అడ్రస్ అని అందుకని ఇక్కడ నేను సేమ్ టిక్ పెట్టి చేస్తున్నాను. ఓకే, డీటెయిల్స్ వస్తుంది. అప్పుడు మనకు ఓకే వేరే ఎంట్రీ చేయడానికి ఏం ఆప్షన్ ఉండదన్నట్టు మనకు మళ్ళీ రీఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇక్కడ ఎపిక్ నెంబర్ ఇష్యూ ఓకేనా, ఇంత ఎపిక్ నెంబర్ ఇష్యూ చేసింటే ఆ నెంబర్ పైన ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎపిక్ అంటే అదే ఓటర్ ఐడి ఉంది, ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిజబిలిటీ ఏమైనా డిజబిలిటీ ఉంటే టిక్ చేయండి. ఓకేనా, టిక్ చేసి ఆ నెంబర్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేని వాళ్ళు అవసరం లేదు, టిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిహాఫ్ అన్నాడు కదా, ఇక్కడ మన విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. విలేజ్ కానీ టౌన్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ స్టేట్ తెలంగాణ. ఆ విలేజ్ ఎంటర్ చేయకుండా పర్లే, ఈ స్టార్ గుర్తున్నాయి కదా రెడ్గా, ఇక్కడ రెడ్ సింబల్తో స్టార్ గుర్తుంది కదా, ఈ స్టార్ గుర్తున్నాయమంటే మనం మ్యాండేటరీ అండి, పక్కా ఎంటర్ చేయాల్సింది. లేకపోతే ఫామ్ అనేది ఫిల్అప్ కాదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ ఎప్పటి నుండి మీరు నివసిస్తున్నారు అని అంటే ఇక్కడ మీరు బై బర్త్ అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వేసేయండి, సరిపోతుంది ఇక్కడ. ఓకేనా, లేదంటే మీకు ఏజ్ అప్రాక్స్ ఏజ్ ప్రకారం వేసారనుకోండి, అప్రాక్స్ ఏజ్ ప్రకారం 0101 ఆ ఇయర్ వేసేయండి. అప్రాక్స్ ఏజ్ ప్రకారం ఇక్కడ నేను ఏ డేట్ ఎంటర్ చేశానో అదే డేట్ ఆఫ్ బర్త్ వేస్తుంది. బై బర్త్ కాబట్టి మనం బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే సరిపోతుంది ఇక్కడ. ఓకే, ఓకే, మన కాన్స్టిట్యూన్సీ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూన్సీ నేమ్ అంటే భూపాలపల్లి, స్టేట్ నేమ్ తెలంగాణ. ప్లేస్ అంటే మీరు ఎక్కడ అప్లై చేస్తున్న ప్లేస్ అంటే మనకి ఏ మండలం అయితే ఆ మండలం భూపాలపల్లి. డేట్ ఈరోజు డేట్ వేసేయండి. ఓకేనా, ఈరోజు డేట్ వచ్చేసి 3/7. ఫార్మాట్ చూడండి, ఫస్ట్ అక్కడ 3 ఇచ్చిన తర్వాత ఆప్లిక్ ఇవ్వండి 7/2007. ఓకేనా, ఇలా చేసిన తర్వాత డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ కొట్టేయండి. ఓకే, సబ్మిట్ కొట్టగానే మనకి ఇలా ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మన ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. అప్రూవ్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అప్రూవ్డ్ అని చెప్పేసి మన ఓటర్ ఐడి నెంబర్ కూడా మెసేజ్ పంపిస్తారు. దాన్ని మనం మీ సేవ సెంటర్ కానీ ఈ సేవ సెంటర్ కానీ వెళ్ళి ఆ కార్డ్ అనేది తీసుకోవచ్చు. లేదంటే పోస్ట్లో కూడా ఎపిక్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనం సేవ్ చేసుకోవాలంటే ప్రింట్ కొట్టుకొని డైరెక్ట్ ప్రింట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే సేవ్ పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.